దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపాసనిధి ఈ యొక్క ప్రోగ్రాంలోనికి మీరు అందరూ ఇచ్చేసినందుకై ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము మన జీవితంలో అనేక విధాలైన ఆపదలు, కష్టాలు, వ్యాధులు, బలహీనతలు, ఆర్థిక సమస్యలు, అనేకమైన పోరాటములు మనం ఈ లోకంలో మన జీవితంలో పోరాటములు వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యముల నుండి ఈరోజు మనకు బయలుపరుస్తున్న ఒక ప్రత్యేకమైన వాగ్దానాలు మన జీవితంలో ప్రభావం ఇస్తున్నాడు. దేవుని వాక్యములో నుండి మనం గమనించినట్లయితే, మరి ఆపదలో ఆదరణ, ఆపదలో ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు, ఎవరు మమ్మల్ని దగ్గర తీసుకుంటారు, ఎవరు మమ్మల్ని ప్రేమిస్తారు, ఎవరు మాకు సహాయం చేస్తారు అనేసి మనం అనేక సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటాం. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే, మరి 16వ కీర్తన 1వ వచనములో దేవుడు మనకు రాజై ఉన్నాడు, రాజులకు రాజుగాను ఆయన ప్రభువులకు ప్రభువుగా ఆయన మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన లోకమును జయించాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే 74వ కీర్తన 12వ వచనములో కూడా దేవుడు మనల్ని కాపాడువాడని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఆపదలో, కష్టములో, దుఃఖములో, వేదనలో ఉన్నప్పుడు, మన జీవితంలో అనేకమైన సమస్యలు మనం వెంటాడుతున్నప్పుడు మనము చాలా భయపడుతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఈ దినమున దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆహ్వానం, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన దేవుని బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడై ఉన్నాడు. ప్రయాసపడి భారముతో నీ ఉన్నావా? అనేకమైన సమస్యలతో బాధపడుతున్నావా? అయితే ఈ దినమున ప్రభు నీకు విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, ప్రయాసముతో ఉన్నావా? అయితే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను శాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తాను, మరి స్వస్థతని ఇస్తాను, ఆరోగ్యాన్ని ఇస్తాను, నీకున్న సమస్యలను నేను విడిపిస్తాను అనేసి ప్రభు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కొంతమంది భారముతో జీవిస్తూ ఉంటారు, అనేకమైన పోరాటములతో జీవిస్తుంటున్నాడు. అయితే ఆ జీవిస్తున్న దేవుని బిడ్డల వైపు ఆయన యొక్క కనుదృష్టి ఉన్నదని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. కనుక ఆపత్కాలములో ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము మనం గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం, యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంధం నుండి జనములు నీ యొద్దకు వచ్చి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు ఆపత్కాలములో ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, మరి సమాజంలో, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదైనా మనకు ఒక సమస్య కానీ, ఏదైనా పోరాటము, మరి అనేకమైన పోరాటాల మధ్యలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనందు కూర్చునిచ్చదను. యేసు ప్రభు వారు 7 కార్యాలు ఆయన జయించారు. లోకము, పాపము, వ్యాధి, ప్రకృతి. దేవునికి స్తోత్రం. మరి అపవాది, మరణమును, పాతాళమును ప్రభు జయించారు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో చూసినట్లయితే ఆపత్కాలములో దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం నుండి మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనములో ఒక అద్భుతమైన వాగ్దానాల ద్వారా దేవుడు మనకు గొప్ప ఆదరణ మనకిస్తున్నాడు. మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము మీరు గమనించండి. మరి 2వ వచనం చదువుతున్నాను.
నీవు జలములలో పడి దాటునప్పుడు నీకు తోడయుందును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పై వచనాల్లో చూసినట్లయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడకు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము, నిబంధన రక్తము ద్వారా, పరిశుద్ధ రక్తము ద్వారా, నిర్దోషమైన రక్తము ద్వారా, ఆయన శిలువ పైన బలియాగమై తన ప్రాణం అర్పించడం ద్వారా మనకు విమోచన పొందుకుంటున్నాం. శాపము నుండి, పాపము నుండి, సమస్యల నుండి, శోధనల నుండి విమోచించగలిగే శక్తి యేసు క్రీస్తు ప్రభులో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడకు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. భయపడుతున్నావా దేవుని బిడ్డ? ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే, నీ సమస్య ఎటువంటిదైనా సరే, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు కానీ, ఆర్థికమైన ఇబ్బందులు కానీ, అది ఏవైనా సరే, ఈ దినమున ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. మనమందరము దేవుని సొత్తు ప్రజలుగా పిలువబడుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని సొత్తైన దేవుని బిడ్డలు వారు నిబంధన జనులుగా పిలువబడుతున్నారు. వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారు నడిపించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగా పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు ఇస్తున్న వాగ్దానాలు గమనించండి. నీవు జలములో పడి దాటునప్పుడు నీకు తోడైందును, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో వరదలు, సునామీ, తుఫాన్లు వస్తున్నప్పుడు కొన్ని ఇళ్ళు కొట్టుకుపోతూ ఉంటాయి, కార్లు కొట్టుకొని పోతూ ఉంటారు, మనుషులు కొట్టుకొని పోతుంటారు, ఆస్తులు అన్నీ కూడా ఆ వరదల్లో కొట్టుకొని పోతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు మరి నీవు జలంలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచినప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చవు. అగ్ని వంటి మహాశ్రమలు, మహాశోధనలు వచ్చినప్పుడు మనమందరము ప్రభు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. ఆపదలో ఆదరించే ప్రభు మనతో ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, నిత్యుడు తండ్రిగా ఉండి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే, మరి నీళ్ళు నీ పైన పొర్లిపారవు, అగ్ని నిన్ను కాల్చవు. అగ్ని వంటి శ్రమలు వచ్చినట్లయితే అవన్నిటి నుండి విడిపిస్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రభు వైపు మనం చూడాలి. దేవుని బిడ్డలారా, నహూము మరి గ్రంథంలో చూసినట్లయితే 1:7 శ్రమ దినమందు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే 46వ కీర్తన 1 దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలో ఉన్నావా, కష్టములో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ప్రభు సన్నిధిలో మోకాళ్ళొంగి ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన దేవుడు వింటాడండి. దేవునికి స్తోత్రం. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కొన్ని సందర్భాల్లో మనల్ని ప్రేమించిన వారు మనకు దూరం అయిపోతారు. కొన్నిసార్లు అయ్యో మాకు అంతవరకు మాతోనే ఉంటారు కదా అనేసి అనుకుంటాం. కానీ కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి కొంతమంది ఏంటంటే దూరం అయిపోతూ ఉంటారు. శారీరకంగా దూరం అయిపోతుంటారు, అంటే ఈ లోకం నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతారు కొంతమంది లోకంలో బ్రతికుండగానే కూడా అయితే ప్రేమ కలిగి జీవించని వారిగా కనపడుతూ ఉంటారు. ఆపత్కాలములో ఆపదలు ఎవరు మమ్మల్ని ఆదరిస్తారనేసి ఎదురు చూస్తున్నావా? అయితే ప్రభు ఉన్నాడు. నీ కన్నీళ్లు తుడుచడానికి, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడును నేనే, వారి గాయములను కట్టువాడు నేనే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు మన ప్రభు ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభులకు ప్రభుగా ఉన్నాడు. ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమను సిలువ పైన మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18
దైవ సహాయం దొరుకుతుంది. దేవుని యొక్క సహాయం, దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కష్టంలో ఉంటే, బాధలో ఉంటే ఆయన చేయి విడిచిపెట్టాడు. కానీ లోకంలో కొంతమంది మనుషులు చేయి విడిచిపెడతారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నుండి మనం గమనించినట్లయితే ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటున్నామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సమీపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగు చేయను. హల్లెలూయా. శోధించబడుతున్నావా? బాధపడుతున్నావా? నీ పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆ శోధన నుండి దేవుడు నిన్ను విడిపించి ఆయన మహిమ కొరకు నిన్ను సాక్షి బిడ్డగా ఈ లోకములో ప్రభు ఆయన నిలబెట్టుకుంటాడు. దేవుని బిడ్డారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మీరు గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడిస్తున్న గొప్ప వాగ్దానాలు మనము గమనిస్తున్నాం. 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రం. ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు బయలుపరిచిన ఈ వాగ్దానమును ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఆలకించండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని వాక్యానుసారంగా జీవించి, దేవుని వాక్యాన్ని సారముగా గ్రహించి ఆ వాక్య ప్రకారముగా జీవించే దేవుని బిడ్డలు ఓర్పుతో విశ్వాస జీవితమును, ఓర్పుతో పరిశుద్ధ జీవితమును, ఓర్పుతో ప్రతిష్ఠ జీవితమును, ఓర్పుతో ప్రార్థనా జీవితాన్ని, ఓర్పుతో విశ్వాస జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన వాగ్దానం. ఆపదలో ఆదరణ కలిగించే మన ప్రభు మనతో ఉన్నాడు. దేవుని బిడ్డ, భయపడకు. దేవునికి స్తోత్రం. కృంగిపోకు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. శోధన కాలములో దేవుడు నిన్ను కాపాడుతాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 37వ వచనములో శ్రమలో చెయ్యి విడిచే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. ఆయన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే భారముతో, విశ్వాసముతో, కన్నీటితో ప్రార్థన చేస్తారో, ఉపవాసంతో ప్రార్థన చేస్తారో, దేవుని సన్నిధిలో దేవునికి నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు చేయి పట్టుకొని లేవనెత్తుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి మనం గమనించినప్పుడు మరి శ్రమలో నిన్ను నాశనము చేయడని వాక్యం సెలవిస్తుంది. 4:31 ద్వితీయోపదేశకాండములో. దేవునికి స్తోత్రం. ఆపదలో యెహోవా ఆదుకొనునని సమూయేలు 2వ గ్రంథము 22:19 మనం చూస్తున్నాం. ఆయన విశాల స్థలమునకు తోడుకొని పోయే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏడవ అధ్యాయము 13-14 వచనం చదువుతున్నాను. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేటుకు మిడతలు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా.
దేవుని బిడ్డారా, దేవుడు మనకిస్తున్న గొప్ప అద్భుతమైన వాగ్దానము మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మానసికమైన వ్యాధులతో కొంతమంది బాధపడుతుంటారు, శారీరకమైన వ్యాధులతో బాధపడుతుంటారు, అనేకమైన పోరాటములతో ఈ లోకంలో జీవిస్తుంటారు. అయితే సొలొమోనుతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డారా, నా పేరు పెట్టబడిన నా జనులు తామును తగ్గించుకొని ప్రార్థన చేసి, ఎవరైతే వినయముతోనూ విశ్వాసముతోనూ విధేయతతో దేవుని సన్నిధానములో శరీరము ప్రాణము ఆత్మను సజీవముగా దేవునికి సమర్పించుకొని తగ్గించుకొని దేవుని సందులో ప్రార్థన చేసి చెడు మార్గం ఎవరైతే విడిచిపెడతారో ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటానంటున్నాడు. హల్లెలూయా. వారి పాపమును క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత యేసు క్రీస్తు ప్రభు నామములో మనకు కలుగుతుంది. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనము విమోచన పొందుతున్నాం, విడుదల పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో దేహమునకు స్వస్థత ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇంకా ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. హల్లెలూయా. ఈ మందిరానికి వచ్చి ఎంతోమంది స్వస్థత పొందారు, ఎంతోమంది దీవించబడ్డారు, ఎంతోమంది ఆశ్రయించబడ్డారు, ఎక్కడెక్కడో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని కృప వారిని వెంటాడుతుంది, దేవుని ప్రేమ వారిని వెంటాడుతుంది. దేవుని బిడ్డారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ నా పేరు ఈ మందిరమునకు నిత్యమున్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనసు నిత్యము దాని మీద ఉండును. దేవుని కనుదృష్టి దేవుని సంఘం పైన, దేవుని మందిరం పైన, దేవుని బిడ్డల పైన ఆయన కనుదృష్టి ఎప్పుడైతే ఉంటుందో వారు దీవించబడుతున్నారు, వారు స్వస్థత పొందుతున్నారు, వారు ఆశీర్వదించబడుతున్నారు. వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యోబు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా విశ్వాసం నుండి తొలగిపోలేదు. ప్రభు వైపు చూశాడు. దేవుని కటాక్షము ద్వారా ఆయనకు స్వస్థత కలిగింది. పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా తిరిగి దేవుడిచ్చాడు. 200 దీవెనలు పొందినట్లుగా మనం దేవుని వాక్యములు మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము మరి 13వ వచనం ధ్యానిస్తున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనంలో, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదును. దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం. హల్లెలూయా. నువ్వు దుఃఖములో ఉన్నావా, బాధలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, అయితే కన్నీళ్లు కారుస్తున్నావా, ప్రభు నీ కన్నీరును ఆయన తుడి చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ దుఃఖమును తీసివేస్తాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. ప్రభు అంటున్నాడు, ఆదరణ నీకు ఇస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నా ప్రేమతో నిన్ను జీవింపజేస్తాను, నా కృప ద్వారా నీవు జీవిస్తావని ప్రభు ఇతను వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. అనేకమైన పోరాటముల్లో మనకు ఎదురవుతున్నప్పుడు, అనేకమైన శోధనలు మనకు ఎదురవుతున్నప్పుడు, అనేకమైన వ్యాధులు మనకు ఎదురవుతున్నప్పుడు, అనేకమైన ఆర్థిక సమస్యలు మనకు ఎదురవుతున్నప్పుడు, ఈ లోకంలో కుటుంబ సభ్యులు మనం అర్థం చేసుకున్నప్పుడు, బంధువులు మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇరుగు పొరుగు వారు మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ లోకంలో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు కన్నీరు కారుస్తున్నావా, బాధపడుతున్నావా, అయితే ప్రభు ప్రేమ ద్వారా నీవు జీవిస్తావు. హల్లెలూయా. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. కురువుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుదురు. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం, ఇది దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సన్నిధిలో, పరిశుద్ధ సన్నిధిలో దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 21వ అధ్యాయం 31వ వచనం చదివినట్లయితే, 21వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 30 31
ఆ, గమనించండి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాగ్దానాలు మనం గమనించినప్పుడు జనులు తృప్తి పొందుతురు అని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5:4లో ప్రభుయేసు క్రీస్తు వారు ఆయన కొండ మీద ఉండి ప్రసంగించినప్పుడు అనేక మంది ప్రజలు ఆ చుట్టూ వచ్చి ఆయన చుట్టూ ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం. కనికరము చూపు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు చెప్పుకొని మనం ముగించుకోబోతున్నాం. ఇప్పటి వరకు మరి ఆపదలో ఆదరణ మన ప్రభు అనుగ్రహిస్తాడనేసి వాక్యం ద్వారా మనం విని ఉన్నాం. అయితే ఆపదలో ప్రార్థన చేసినట్లయితే మరి సమస్త కీడుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆపదలో ఎవరైతే దేవుని బిడ్డలు విశ్వాసముతో ప్రార్థన చేస్తారో దేవుడు వారి యొక్క ఆపదల నుండి దేవుడు వారికి విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆపదలో ఉన్నప్పుడు ప్రభు కూడా ప్రార్థన చేశాడు. గెత్సెమనే తోటలో 26:39లో మత్తయి సువార్తలో తండ్రి గిన్నెను తొలగించుమని ప్రార్థన చేశాడు. అయినా నీ చిత్తమే. దేవుడి వాక్యంలో చూసినట్లయితే నీ నిబంధన నిలుపుచు కృప చూపము. నెహెమీయా గ్రంథములో 9వ అధ్యాయం 32వ వచనం గమనించినట్లయితే నీ నిబంధన నిలుపుచు కృప చూపము. ఆయన నిబంధన మందస్సము, ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన కృప మనతో ఉంది, ఆయన బలము మనతో ఉంది, ప్రభు యొక్క ప్రభావం మనతో ఉంది, ఆయన యొక్క పరిశుద్ధాత్మిక సన్నిధి మనతో ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన నిబంధన వాగ్దానాల ద్వారా మన యొక్క విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో ఆయన మహిమ కొరకు ప్రభు మనల్ని నిలబెట్టుకొని, దేవునికి స్తోత్రం, ఆయన కృప ద్వారా మనకు కావలసినవన్నీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దానియేలు 9వ అధ్యాయం 3వ వచనం గమనించినప్పుడు దేవుని ఎదుట నిబ్బరముతో ప్రార్థిస్తున్నాడు. దానియేలు జీవితంలో శ్రమలు వచ్చాయి. దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ ఏం చేశారండి? సింహబోన్లో వేశారు. అయితే సింహబోన్ నోళ్ళను ఏం చేశాడు? దేవుడు మూసివేశాడు. హల్లెలూయా. దేవుడు దానియేలు ప్రాణమును కాపాడాడు. ఈ లోకంలో సరే అడవిలో సింహాలు కానీ ఇప్పుడు ఊళ్ళోకి వచ్చేసినాయి సింహాలు. చాలా కనబడతా ఉంటాయి మనకి. కనపడని సింహాలు లోపల ఒక రకమైన మా మనసులో సింహము లాంటి చీల్చేసేయాలా, ఏంటంటే చంపేసేయాలా, ఏదో ఒకటి చేసేయాలని సింహము లాంటి స్వభావాలతో నిండి ఉన్న మనుషుల మధ్యలో ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం. ప్రియులారా, అడవిలో ఉన్న సింహాలు వేరు, అరణ్యంలో ఉన్న సింహాలు వేరు. అయితే ఈ లోకంలో అనేక రకాలైన వార్తలు మనం వింటున్నాం. ఏంటండి, చాలామంది క్రూరమైన ఆలోచనలతో, క్రూరమైన మనస్తత్వాలతో జీవిస్తుంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. దానియేలును తీసుకెళ్ళి ఆయనను సింహబోన్లో వేసినప్పుడు దేవునికి స్తోత్రం, దేవుని స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రాణమును కాపాడిన దేవుడే మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు యెహోవా మా శ్రమ జ్ఞాపకము చేసుకొనుమని విలాప వాక్యములో 5:1లో మనం చూస్తున్నాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనంలో ఇసుక మీద వ్రాయబడిన వారి వలె కొంతమంది ఉంటున్నారు. ఇసుక మీద పేర్లు రాస్తే ఉంటాయండి, చెడిపోతాయి. కానీ జీవ గ్రంథంలో పేర్లు రాయబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు దేవునికి స్తోత్రం. యోబు తన జీవితంలో వచ్చిన శ్రమను బట్టి, కష్టమును బట్టి, అవమానాలను బట్టి, వ్యాధిని బట్టి దేవుని సన్నిధిలో నా మీద నేరము మోపకము, నా అతిక్రమమునకు నాకు తెలుపుము, ఎక్కడైనా నేను ఏమైనా తప్పిపోయానేమో, అయ్యా ప్రభువా నన్ను క్షమించుమని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే పరిశోధించబడుతున్నప్పుడు యోబు విశ్వాసమును కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు ప్రభువు మనం చూసినట్లయితే ఈ ఆత్మీయ పరుగు పందెములో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ఆపత్కాలమందు మొరపెట్టినట్లయితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. మరి శ్రమలో మనం ప్రార్థించినప్పుడు దేవునికి స్తోత్రం, దేవునికి మొరపెట్టినప్పుడు మరి ప్రభు మన ప్రార్థన దేవుడు వింటాడు. హన్నా బహు దుఃఖముతో ప్రార్థన చేసింది. ఏంటంటే
కుమారుడు కోసం ప్రార్థన చేస్తే హన్నా ఏం చేశాడు? దేవుడు జ్ఞాపకం చేసుకొని సమయంలో దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమె గర్భఫలమును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే యోనా పాతాళ గర్భము నుండి ప్రార్థన చేస్తున్నాడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్ అనే ఓడ ఎక్కాడు. మధ్యలో మీకు అంతా తెలుసు, గాలి తుఫాను వచ్చింది, ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఓడలో ఉన్న యోనాను తీసుకెళ్ళి ఏం చేశారు? సముద్రంలో పడవేసినప్పుడు ఒక చేప, ఒక పెద్ద తిమింగలం ఆ యొక్క చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే దేవుడు మరలా ఎక్కడికి తీసుకెళ్ళాడు? నినివే పట్టణానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అయితే ఆ చేప కడుపులో పాతాళం నుండి ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడు ఎట్లాంటి ఆక్సిజన్ ఇచ్చాడు? కావలసిన ప్రాణవాయువు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలగాలి. అదొక అద్భుతమైన ప్రయాణం. 3 పగళ్ళు 3 రాత్రులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, పేతురు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. దోణిలో శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. ఏంటి? ఆ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను వచ్చినప్పుడు ఆ యొక్క వాతావరణం అంతా అల్లకల్లోలం అయిపోయినప్పుడు ఆ శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? గాలి తుఫాను గద్దించి ప్రభు వారికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. తండ్రి ప్రేమను, సహవాసాన్ని విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు. తన ఇష్టానుసారముగా ఆ చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆస్తిని తీసుకొని డబ్బంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. అయితే అంతా కోల్పోయినప్పుడు ఆపదలో ఉన్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు. తండ్రి ప్రేమ జ్ఞాపకం వచ్చింది, తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా. ఆ సమయంలో పందులు తినే పొట్టు ఆశపడ్డాడు. అయితే అక్కడ జ్ఞానోదయం కలిగింది. తండ్రి గుర్తొచ్చాడు. అయ్యో, నా తండ్రి దగ్గరికి వెళ్తాను నేను. నా తండ్రి దగ్గర ఎంతోమంది పని చేస్తున్నారు, ఒక కూలివాడైనా పని చేసుకుని బతుకుతాను, ఇక్కడ ఉండను అనేసి తన మనసు మార్చుకొని తప్పిపోయిన కుమారుడు తన పాప జీవితాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు దూరం నుండి తండ్రి ఏం చేశాడు? చూసి గడ్డం పెరిగిపోయింది, మాసి బట్టలతో వస్తున్నాడు. అయితే దూరం నుంచి తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి ఆ కుమారుడిని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. అయితే దగ్గర తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు తప్పిపోయిన స్థితిలో ఉన్నావా? సహవాసాన్ని కోల్పోయావా? సంఘానికి రాకుండా ఉన్నావా? దేవుని మాట వినకుండా జీవిస్తున్నావా? దేవుని భయం లేకుండా జీవిస్తున్నావా? దేవుని చిత్తములో నడవలేకుండా జీవిస్తున్నావా? ఒక తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా తన తప్పు సరి చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి తన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడో, మరలా తండ్రి సహవాసంలోకి వచ్చినప్పుడు మరలా రాజవస్త్రాలు ధరింపచేశారు. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు వచ్చినప్పుడు ఒక విందు కూడా తండ్రి ఏర్పాటు చేశాడు. తన చుట్టూ ఉన్న ప్రజలను, తన ఊరి వారిని, తన బంధువులను, స్నేహితులను, నా కుమారుడు మరలా నా దగ్గరికి వచ్చాడు. అయితే అదే విధముగా ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. లోకములో ఉండటం దేవునికి ఇష్టం లేదు. లోకస్తులతో సాహసం చేయడం దేవునికి ఇష్టం లేదు. దేవుని చిత్తానుసారముగా ఎవరైతే దేవుని ప్రేమను కలిగి ఉంటారో వారు పశ్చాత్తాపం చెందుతారు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే విరిగి నలిగిన హృదయం ఉంటుందో, ఎక్కడైతే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తారో, ఎక్కడైతే దేవుని యొక్క పాదాలు పట్టుకుంటారో వారిని క్షమించి, వారిని ప్రేమించి ప్రభు ఏం చేస్తారంటే దగ్గర తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో దైవజనుడు వచ్చి హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. నీవు ఇక చనిపోతావు, అంటే భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది, వస్తే నువ్వు చనిపోతావు అంటప్పుడు హిజ్కియా ఏం చేశాడండి? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ చిత్తమైతే నన్ను బ్రతికించవా, నాకు ఆయుష్ దయచేవా అని దేవుడి సందులో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. మరణం తప్పించుట యెహోవా వశములో ఉంది. హల్లెలూయా. అవునండి, ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆపదలో ఆదుకునే దేవుడు, కష్టములో ఓదార్చే దేవుడు. ఈ లోకంలో మనుషులు మనల్ని ఓదార్చరు, కొంతవరకే ఓదార్స్తారు, కానీ నిజమైన ప్రేమ యేసు క్రీస్తు ప్రభువులు మాత్రమే ఉంది. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా ఆలకించండి. హిజ్కియా చేసిన ప్రార్థన వలన 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. హబక్కు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హబక్కు చేసిన ప్రార్థన 3వ అధ్యాయం 2వ వచనంలో దేవునికి స్తోత్రం. బిడ్డలారా, హబక్కు చేస్తున్నాడు. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము.
మన జీవితాలను నూతనపరిచే విశ్వాసము, మన జీవితాలను నూతనపరిచే ఉద్యమం, మన జీవితాలను నూతనపరిచే ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, మరి సమాధానమును, సంతోషము ప్రభు మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలములో దేవుడు తప్పనిసరిగా మనకు జవాబు ఇస్తాడు. నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసనుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన హృదయాలను స్థిరపరిచే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, మీరు ఇచ్చిన ఈ ప్రశస్తమైన అమూల్యమైన సమయం కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆపదలో ఓదార్చే దేవుడుగా మీరు మాకున్నావు తండ్రి. అవును ప్రభా, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు ఇశ్రాయేలు అంటున్నావు తండ్రి. మీకు స్తోత్రం. భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నావు. జలములు నీ మీదికి వచ్చినప్పుడు ప్రవాహం వలె, అగ్ని ప్రవాహం వల్ల నీ మీదికి వచ్చినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చు అని వాగ్దానం ఇచ్చిన దేవా మీకు స్తోత్రం. అనేక విషయాలు మీ వాక్యం ద్వారా మేమంతా మాట్లాడి ఉన్నాం. ఆపదలో మమ్మల్ని ఓదార్చే దేవుడుగా ఉన్నావు, కాపాడే దేవుడుగా ఉన్నావు. మా ప్రార్థనలు ఆలకిస్తూ ఇంతవరకు మమ్మల్ని తండ్రి ఆయన సజీవులుగా ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారో ప్రభా, అటు కుటుంబాలని, అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే ఆపదలో ఉన్నారో, కష్టములో ఉన్నారో, వేదనలో ఉన్నారో, వ్యాధులతో బాధపడుతున్నారో, అనేకమైన ఆర్థికమైన సమస్యలతో ఉన్నారో ప్రభా, మీరే విడిపించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీరు విమోచించండి. పాపములో, శాపములో నాయన ఎవరైతే ఉన్నారో విడిపించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీరు శిలువపైన కాల్చిన ప్రభా, మీ యొక్క నిబంధన రక్తం ద్వారా విడుదల కలుగుగాక. ప్రభు యేసు రక్తములో విడుదల కలుగుగాక. ప్రభు యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగుగాక. ఎవరైతే తప్పిపోయిన కుమారుడు వలె ఎంతమంది అయితే సహవాసానికి దూరం అయిపోయారో, సంఘానికి దూరం అయిపోయారో, ప్రభా మీ సన్నిధికి దూరం అయిపోయినారో, వారందరితో మీరు మాట్లాడడం ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పశ్చాత్తాప హృదయం దయచేయండి, విరిగి నలిగిన హృదయం దయచేయండి, కన్నీటి ప్రార్థనా జీవితం దయచేయండి, పరిశుద్ధ జీవితం చేయటకు నాయన, ప్రతిష్ఠ జీవితం చేయటకు, విశ్వాస జీవితం చేయటకు, పరిశుద్ధాత్మ నడిపింపునకు వారి జీవితాలు అప్పగించుకుంటూ కృప దయచేయండి. ప్రభా, ఎవరైతే బాధలు, కష్టంలో, ఇరుకులో ఇబ్బంది ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న శోధనల నుండి, శ్రమల నుండి, ఇరుకు ఇబ్బందులు విడిపించండి. ఆరోగ్యము, ఆదరణ, నెమ్మది, సంతోషము, సమాధానం దయచేయండి. ప్రభా, మీరు ఆహ్వానాన్ని పలుకుతున్నావు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జిల్లాల నాయకులకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నావు తండ్రి. ఎవరైతే మీ దగ్గరికి వస్తున్నట్టు వారికి నిజముగా విశ్రాంతి ఇచ్చే దేవుడై ఉన్నావు, సమాధానం ఇచ్చే దేవుడుగా మీరు మాకున్నావు తండ్రి. ఎవరి మనసు మీ పైన ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నాం. సంపూర్ణ శాంతి, సంపూర్ణ సంతోషము మీ సన్నిధిలో ఉన్నాయి తండ్రి. అట్టి కృపచేత ప్రతి ఒక్కరిని బలపరచండి, అభిషేకించండి. మీ ఆత్మచేత ప్రతి ఒక్కరిని రూపాంతరపరచండి. మీ మహిమల రాజ్యం మనందరినీ సిద్ధపరచుకోమని తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ.